పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే రివర్స్ గేర్ వేస్తున్నారు. ఆల్రెడీ హస్తం పార్టీలో ఉన్న ఆ ఇద్దరూ కలిసి నడిచేందుకు ఇష్టపడట్లేదు. మున్సిపల్ ఎన్నికల దాకా 3 గ్రూపులు, ఇప్పుడు 2 గ్రూపులు. హైదరాబాద్ శివారును ఉన్న ఆ నియోజకవర్గంలో పరిస్థితులు కాంగ్రెస్ను కలవరపెడుతున్నాయట. ఒకరంటే మరొకరికి గెట్టడం లేదట. మొన్నటి వరకు గులాబీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు అప్పటికే పార్టీలో ఉన్న లీడర్లకు పొసగడం లేదు. ఆయన హస్తం పార్టీకి గుడ్ బై చెప్పినా ఉన్న ఆ ఇద్దరు నేతలు కూడా కలిసే పనిచేసే పరిస్థితి లేదట. ఇంతకు ఏంటా నియోజకవర్గం? అక్కడ కాంగ్రెస్ లీడర్ల చెరోదారి ఎందుకు? పటాన్చెరు కాంగ్రెస్ లో ఆ చేతులు కలిసేదెప్పుడు? నీలం మధు, కాటా శ్రీనివాస్ చెరోదారి. మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉండి వెళ్లిపోయిన గూడెం ఎమ్మెల్యే గూడెం వెళ్ళాక కూడా గ్రూప్ పాలిటిక్స్. పటాన్చెరు తెలంగాణలో భిన్నమైన నియోజకవర్గాల్లో ఇదొకటి. ఈ సెగ్మెంట్లో హస్తం పార్టీ పాలిటిక్స్ ఎప్పటికప్పుడు న్యూస్ హెడ్లైన్ గా మారుతున్నాయి. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కాటా శ్రీనివాస్ గౌడ్ పనితీరు అంత ఆశాజనకంగా లేదని క్యాడరే నిరాశ వ్యక్తం చేస్తోందట. జనానికి, పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటూ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కాటా ఏం చేస్తున్నారో తెలియట్లేదని లోకల్ లీడర్లు డిసప్పాయింట్ అవుతున్నారట. 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో సీటిచ్చినా గెలవలేకపోయారని, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 5 మున్సిపాలిటీల్లో ఏ ఒక్కటి కాంగ్రెస్ గెలుచుకోలేకపోవడానికి కాటా శ్రీనివాస్ పనితీరే కారణమని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కాటాను పార్టీ ఏనాడు తక్కువ చేసి చూడకున్నా ఆయన మాత్రం క్యాడర్ లీడర్లను పట్టించుకోవడం మానేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గుసగుసలు పెట్టుకుంటున్నారట. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కారు దిగి హస్తంగూటికి చేరడం ఇష్టం లేని కాటా నానాయాగి చేశారు. గూడెంను చేర్చుకుని పార్టీ పెద్దలు పెద్ద తప్పు చేశారని అలిగిన కాటా ఇప్పుడు గూడెం తిరిగి సొంత గూటికి చేరాక కూడా ఎందుకు యాక్టివ్ కావట్లేదని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారట. అధికార పార్టీ తీసుకొచ్చిన ప్రజా సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకుపోవడం, ప్రచారం చేయడంపై కాటా ఆసక్తి చూపడం లేదంటున్నారు. సోషల్ మీడియాలో మాత్రం హడావుడి చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో ప్రజలు పార్టీ క్యాడర్కు అందుబాటులో ఉండకుండా హైదరాబాద్ చందానగర్లో నివాసముంటూ అతిథిగా వచ్చిపోతుంటాడని మాట్లాడుకుంటున్నారు. ఇలా అయితే పార్టీ ఎలా ఎదుగుతుందని కాంగ్రెస్ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధుకు సీటు దాదాపుగా ఖరారైన చివరి క్షణంలో కాటాకు బీఫామ్ ఇచ్చింది పార్టీ అధిష్టానం. నీలం మధు పోటీలో ఉంటే గెలిచేవారన్న టాక్ అప్పుడు వినిపించింది. పార్టీ హైకమాండ్ కాటాకు మంచి ప్రయారిటీ ఇస్తున్నా ఆయన మాత్రం తన తీరు ఇంతే అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారని అంటున్నారు. 3 సార్లు వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి వ్యూహాలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సక్సెస్ కావడం లేదని చర్చించుకుంటున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి లాంటి పవర్ఫుల్ నాయకుడిని తట్టుకోవాలంటే కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా తన పొలిటికల్ స్టైల్ను మార్చుకోక తప్పదంటున్నారు క్యాడర్. తానింతే అనుకుంటే అధిష్టానం కాటాకు టాటా చెప్పే ఆలోచనతో ముందుకొచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు. రాజకీయంగా బలంగా ఉన్న గూడెంను తట్టుకోవడమంటే కాటా ఒక్కడితో అయ్యే పని కాదంటున్నారు. సీనియర్ నాయకులను, పార్టీ క్యాడర్ను దగ్గర చేసుకోవాలని సూచిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన నీలం మధు కూడా జనంలో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. అయితే అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్న కాటా నీలం మధుతో అంటి ముట్టనట్లుగా ఉండటం కూడా సరికాదన్న టాక్ వినిపిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో నారాయణ్ ఖేడ్లో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్ లాగా వ్యూహంతో కాటా నీలం ముందుకెళితే పార్టీకి మంచి భవిష్యత్ ఉండటమే కాక ఇద్దరు తిరుగులేని నాయకులుగా ఎదుగుతారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ను ఆనుకుని ఉన్న పటాన్చెరులో కాంగ్రెస్ అధికారంలో ఉండగా క్యాడర్లో జోష్ లేకపోవడం నాయకత్వ లోపమేనన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా పటాన్చెరు కాంగ్రెస్ లో అంతా సెటరేట్ అవుతుందో లేక వర్గ విభేదాలతోనే సరిపెడతారో చూడాలి మరి.